అందరికీ నమస్కారం నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ డే 38 in 365 days 365 వ్లాగ్స్. సో ఏంది టెంపుల్ కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా బాలు అనుకుంటున్నారా? సో ఈరోజు మనం ఛాయా సోమేశ్వర ఆలయంకి అయితే వచ్చినాం. ఇది పానగల్లు నల్గొండ డిస్ట్రిక్ట్లో అవుతుంది. మన హైదరాబాద్ నుండి ఈ పానగల్ అనేది మన నియర్లీ 100 kilometers అవేలో మాత్రమే ఉంటుంది అనమాట. మీరు ఎనీ టైం మంచిగా అయితే విజిట్ చేసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 1 o'clock అండ్ మళ్ళీ 3 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే మనకి టెంపుల్ ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి టెంపుల్ బయట వ్యూ అండ్ అక్కడ వచ్చేసి మనకి టెంపుల్లో కోనేరు కూడా ఉంటుంది. కోనేరులో మనము అంటే కాళ్ళన్న కడుక్కొని ఇక్కడ దర్శనంకి అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. సో ఆ కోనేరు కూడా ఏంటి ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం. మనకి టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివలింగంకి వెనకాల స్తంభం లాంటి నీడ పడుతుందంట. అది 1000 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. అది ఇక్కడ అందుకే దీన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అని అంటారనమాట. సో ఆ నీడని అది ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇంతవరకు ఎవరు కనుక్కోలేదంట. దాని ముందర పిల్లర్స్ కూడా అట్లా ఏమి ఉండవంట. సో అది ఎక్కడి నుంచి పడుతుంది అని చెప్పేసి అది ఇంకా మిస్టరీగానే ఉంది. సో అది మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం. దేవాలయం ముందున్న కోనేరు ఇదే అనమాట. అండ్ ఇక్కడ మనం ఒకసారి కాళ్ళు అయితే కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాము. సో అవన్నీ చూసేసాం కదా, ఇది ఎంట్రెన్స్ అనమాట. సో దీనిలో ఇక్కడ నుంచి మనకి దర్శనానికి వెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం దర్శనం చేసేసుకొని ఇంకొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. సెకండ్ టైం అనమాట. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా, నాకు అసలు అది గుర్తు కూడా లేదు. ఇక్కడికి రావడం అయితే నాకు ఫుల్ ఖుషి ఉంది. సో ఒకసారి అయితే మనం దర్శనం చేయించుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్లీ మనం ఎంటర్ అవ్వగానే మనకి శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిరం ఉంటుంది. సో దానికి పక్కనే మనకి ఇక్కడ యాగశాల ఉంటుంది అనమాట. సో ఆడ యాగాలు అవి చేసుకుంటారు. సో ఇక్కడనే మనకి మెయిన్ టెంపుల్ ఉంది. సో ఇదే మన ఛాయా సోమేశ్వర ఆలయం అనమాట. అంతేకాకుండా అక్కడ ఆత్మలింగం అని ఇంకొక టెంపుల్ కూడా ఉందన్నమాట. సో దాన్ని కూడా విజిట్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడే మన ఆత్మలింగం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే నాకు ఐడియా ఉన్నంత వరకు అసలు ఇవేం లేవు. ఇక్కడ చాలా వరకు టెంపుల్లో ఉన్న గాడ్ ఐడియల్స్ ఉంటాయి కదా, వాటి ఇవి అవన్నీ పూర్తి స్థాయిలో లేవన్నమాట. ఆఫ్ ఉన్నాయి, ఆఫ్ లేవు, అట్లా డిస్ట్రాయ్ అయిపోయినాయి అనమాట. మనం దర్శనం లోపలికి వచ్చేసి మనకి ఇక్కడ టెంపుల్ ఇదే అనమాట. మడియల్లో చాలా రెస్టారెంట్ ఉంది. యాక్చువల్లీ నేను ఎవరు ఉండరు అనుకున్నా, మడియల్లో చాలా రెస్టారెంట్ ఉంది. అభిషేకంకి వేరే లైన్, ఫ్రీ దర్శనంకి వేరే లైన్ అనమాట. సో ఇప్పుడే మనది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంది కదా, 100s of years ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది నియర్లీ 11th century బిల్డ్ చేస్తారనమాట. అది కూడా కొండూరు చోదాస్ అని చెప్పేసి, అదే మన తెలుగు చోళ డైనెస్టీ అనమాట బిల్డ్ చేసింది. సో ఇక్కడ మ్యాక్సిమం టెంపుల్స్లలో ఐడల్స్ ఉంటాయి కదా, అవి డిస్ట్రాయ్ అయ్యి ఉన్నాయి అనమాట. అంటే లైక్ వేరే కింగ్డమ్, వేరే రూలింగ్స్లలో, అంటే లైక్ లాస్ట్ హిస్టరీలో చాలా వరకు టెంపుల్ డిస్ట్రాయ్ అయిందనమాట. అండ్ ఇంతకు ముందుకు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం అయితే డెవలప్ అయ్యింది అండ్ ఇంకా డెవలప్ అయితే అవుతుందన్నమాట. సో అది అండ్ ఇంకా ముందరికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు అయితే చూద్దాం, అసలు టెంపుల్ ఎట్లుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాం. యాక్చువల్లీ మన దేవాలయాలని ఇట్లా చూస్తే దీనికన్నా బాధ అయితే ఇంకోటి ఉండదు. అసలు చూడండి ఎంత డిస్ట్రాయ్ చేసిండ్రు. ఓన్లీ అంటే ఎంత డిస్ట్రాయ్ చేసినా ఈ టెంపుల్స్ని ఇవి మాత్రం లైక్ స్టాండర్డ్గా స్టేబుల్గా మాత్రం ఇవి అట్లనే ఉన్నాయన్నమాట. ఓన్లీ లోపల ఉండే ఐడల్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసిండ్రు. ఇది కూడా అసలు బయట అసలు లోపల అయితే దేవుడి ఐడియల్ కూడా లేదనమాట, అది కూడా డిస్ట్రాయ్ చేసేసిండ్రు. సో ఇది
లైక్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట ఇప్పుడిప్పుడే. అంతేకాకుండా అక్కడ నంది కూడా ఉంది, వాటిని కూడా అయితే చూపిస్తాం. అవి కూడా మొత్తం సగం డిస్ట్రాయ్ అయినాయి, సగం అట్లనే ఉన్నాయి అనమాట. సో గైస్ చెప్పిన కదా లైక్ అన్ని వాటిని డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి. ఇగో ఇదే అనమాట నందిది అయితే అసలు దాని తల కూడా లేదు, మొత్తం ఇవన్నీ అన్నిటికీ తలలే తీసేసిండ్రు చూడండి. దానికి కూడా నందికి తల లేదు, ఇది కూడా అంతే, ఇగో ఇది కూడా అంతే. సో ఓన్లీ ఇదేమో ఇంకా నందిలా కనిపించట్లేదు అనేది ఏందో, కానీ ఇది ఒక్కటి సేఫ్గా ఉంది. ఈ టెంపుల్కి ఎంత లాస్ జరిగిందో లైక్ అంటే ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది అనమాట. సో ఇది ఒక్కటే కాదు, మ్యాక్సిమం టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంది. లైక్ ఉన్న వాటిలలోనే దీన్ని డెవలప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో అదే అనమాట. సో ఇది మనకి ఎగ్జిట్ వే అనమాట టెంపుల్కి. సో మనం లోపల కూర్చోవడానికి అయితే ఎంత విశాలంగా అంత విశాలంగా ఉంది. కూర్చున్న కొద్దీ అసలు టైమే తెలియట్లేదు, అంత ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ వాల్ ఉంది కదా, ఈ వాల్ని కూడా వాళ్ళు రీబిల్డ్ చేస్తున్నారు. అసలు ఈ టెంపుల్ చాలా లోతుకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇది పైకి లేపిండ్రు, అది లోపలికి వెళ్ళిపోయింది. సో అది ఇంకా అటు ముందలు కూడా ఏమున్నాయో ఒకసారి అన్నీ చూపిస్తా గైస్. ఈ టెంపుల్ ఎస్పెషల్గా మహాశివరాత్రికి అయితే చాలా భక్తులు అయితే ఇక్కడికి వస్తారనమాట. సో అదే కాకుండా ఇక్కడ కోనేరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత నీట్గా ఉందో. సో గైస్ ఇంతవరకు అయితే మనం టెంపుల్ ఇవన్నీ అయితే చూసేసాం కదా. సో దీనికి దగ్గరలోనే ఒక చెరువు కూడా ఉందన్నమాట. ఇది పానగల్లు చెరువు, మన నల్గొండ డిస్టిక్లో ఇది చాలా ఫేమస్ అనమాట. సో అది అక్కడ కూడా వెళ్ళి ఆ విజువల్స్ కూడా చూద్దాం అసలు అది ఎట్లుంది ఏందనేసి. సో గైస్ ఇది వెనకాల కనిపిస్తుంది కదా, సో దీనికి అటు సైడ్ పానగల్ చెరువు అనమాట, అంతేనారా? సో ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ ఉంది. సో వెళ్ళి అక్కడ వ్యూ ఎట్లుంది అయితే చూద్దాము. వీడు ఇంతకుముందు చూసినావా, ఇంతకుముందుకు వచ్చినావా అంటే నేను వచ్చినా, కాకపోతే చాలా చిన్న ఉన్నా, వీడికంటే చిన్న ఉన్నప్పుడు. సో ఒకసారి పైకి వెళ్ళి ఆ వ్యూ అయితే చూసేద్దాం. సో గైస్ ఇది కనిపిస్తుంది కదా, ఇది బ్రిడ్జ్ అనమాట. అటు సైడ్కి దీనికి అటు సైడు పానగల్ చెరువు ఉంది. ఇగో ఇట్లా మంచిగా పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న టెంపుల్స్లలో మ్యాక్సిమం ఏంటంటే మెట్లు ఉంటాయి అన్నమాట. పైకి చెరుగట్టు, ఇక్కడ దగ్గరలోనే చెరుగట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ సోమేశ్వర ఆలయము, ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాం. ఓ మై గాడ్ ఎంత పెద్ద ఉంది చూడండి, చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది. సో నాగార్జున సాగర్ నుంచి వాటర్ ఇక్కడికి వస్తాయంట. ఇగో చూడండి ఎంత పెద్ద ఉంది. సో ఇది కొన్ని ఫోటో పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. అమ్మో ఇదైతే భయం అవుతుంది. ఇక్కడ ఇది అంత పెద్ద లొయ్యి ఉంది, ఇది చూపి ఒకసారి. అందులో పడితే అసలు వెనకకు కూడా రాదు. సో అట్లా ఈరోజు అయితే ఫుల్ సాటిస్ఫైడ్ గైజ్. టెంపుల్ని చూసినందుకు ఒక ఎత్తు, ఇగో ఈ చెరువుని చూసినందుకు ఇంకొక ఎత్తు. సో ఇది ఓవరాల్గా బ్లాగ్ అయితే ఇదే అనమాట ఈరోజు. సో మన బ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో టెంపుల్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్ అండ్ అంటిల్ దెన్ బై బై గైస్.